ఇద్దరు నాకు నెలకు ఒక నెక్లెస్ ఇప్పించేంత, నెలకు వడ్డానం ఇప్పించేంత సంపాదించాలని కోరుకుంటున్నాను. అలా చెప్పాలి. అట్లా కాదు కానీ మీరు ఏం కోరుకుంటే అదే జరగాలని కోరుకుంటున్నాను. సో మా 7 శనివారాల వ్రతం ఫైనల్గా చివరి వారంలోకి వచ్చింది. అండ్ రేపు మార్నింగ్ వ్రతం. ఈరోజు మేము మేకింగ్ ఇంకా పనులన్నీ స్టార్ట్ చేసాం. లోపల మా మమ్మీ సర్దుడు ఉతుకుడు తోముడు అనే కార్యక్రమంలో ఉంది, చూపిస్తాను మీకు. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ ఫస్ట్ అనమాట. రిటర్న్ గిఫ్ట్స్ మొదలు పెడుతున్నాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని. సో నా వ్రతం ఎలా జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఏం వాయనం ఇస్తున్నాను, ఏమేమి తెప్పించాను, ఎలా ప్లాన్ చేశాను, ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో చూపించేస్తాను మీకు. సో ఇది బాగున్నాయి కదండి, క్యూట్గా. సో ఇలా జూట్ బ్యాగ్స్ తెప్పించాను, ఇలా ముగ్గు డిజైన్ ఉన్నది. అండ్ దీనికి మ్యాచింగ్ ఈ డబ్బాల్లో ఏమున్నాయి అనుకుంటున్నారా, ఇదిగోండి కాఫీ సెట్స్. ఇలా క్యూట్గా ఫిల్టర్ కాఫీ బ్రాస్ సెట్ అనమాట. ఇదైతే యూజ్ అవుతుంది కదా మన కిచెన్లో, తాగుతున్నప్పుడు నా పేరు కూడా చెప్పుకుంటారు, అందుకే ఇవి. వెంకటేశ్వర స్వామి వ్రతం కాబట్టి వెంకటేశ్వర స్వామి నామాలు, ఆయన ఫోటో అండ్ గ్లాస్ బాటిల్స్లో పసుపు కుంకుమ ఉందన్నమాట. వీటిని చక్కగా ప్యాక్ చేసేసి అండ్ నా థ్యాంక్ యూ కార్డ్లో కూడా నేను ఇలా వెంకటేశ్వర స్వామిది పెట్టించాను అనమాట. అండ్ ఈ కార్డ్లో 7 శనివారాల వ్రతానికి వచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తూ నవీనది అల్టిమేట్ ఛానల్ కార్డ్ ఇది. అండ్ నేను ఇది ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా అనే పేజ్ నుంచి తీసుకున్నాను రిటర్న్ గిఫ్ట్స్. ఇంకా చాలా కూడా ఉన్నాయి, మీరు కావాలంటే పింక్ చేయొచ్చు, నేను తన డీటెయిల్స్ కూడా ఇప్పుడు పెట్టేస్తాను. ఇవన్నీ కూడా ఇప్పుడు మనము ప్యాకింగ్కి రెడీ చేసుకుందాం. ఏదైనా పూజలు వ్రతాలు నోములు ఉంటే ఫస్ట్ ముందు రోజు నుంచి స్టార్ట్ అయిపోతాయి పనులు. దీనికోసమే నేను ఇవాళ షూటింగ్ డేట్ కూడా ఇవ్వలేదనమాట, క్యాన్సిల్ చేసేసుకున్నాను. రెడీ చేసి పెట్టుకుందాం ప్రిపరేషన్స్ అన్నీ అని. ఓకే, లెట్స్ డూ ఇట్. ఫైనల్లీ 30 మందికి సరిపడా రిటర్న్ గిఫ్ట్స్ పని అయితే ఈరోజు సక్సెస్ఫుల్గా అయిపోయింది. నెక్స్ట్ పని చేద్దాం. సో 7 శనివారాల వ్రతం నేను చేశాను కాబట్టి నేను ఇంకో 7గురికి ఈ వ్రతాన్ని పాస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైతే వస్తున్నారో మా ఇంటికి వాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఆ 7 మందికి, నేను ముఖ్యమైన జంటలకి వాయినం ఇస్తాను కదా, వాళ్ళు 7 మందికి ఇలా సెట్ ఇద్దాం అనుకుంటున్నాను. 7 శనివారాల వ్రతం సెట్. అందులో ఇదిగోండి స్వామివారు ఎంతో బాగున్నారు కదా స్వామివారు. సో వెంకటేశ్వర స్వామివారిని అండ్ ముఖ్యంగా కావాల్సింది 7 శనివారాల వ్రత పుస్తకం అనమాట. సో ఈ పుస్తకంలో వ్రతం ఎలా చేయాలి అన్నీ ఉంటాయి, మనకి షాప్స్లో దొరికిపోతుంది. అండ్ ఇది వచ్చేసి 7 దీపాలు పెట్టుకుంటాం కదా మనము, ఆ దీపాల స్టాండ్ అనమాట. స్టాండ్, ఇవి స్టెప్స్. సో ఇలా స్టాండ్ లాగా అరేంజ్ చేసుకోవాలి. ఈ 3 ఉంటే చాలండి. మనం ఇంట్లో పిండి దీపాలు చేసేసుకొని, నెయ్యి దీపాలు చేసుకొని, దీపం వెలిగించుకొని ఆ పుస్తకం చదువుకుంటే సరిపోతుంది. వెరీ సింపుల్ చేయడం. సో ఇది కూడా నేను 7 మందికి ఇవ్వబోతున్నాను. మా అక్కకి ఇవ్వడానికని ఇంకోటి తెప్పించాను. ఇదిగోండి, ఇదేమో ఇలా ఫుల్ స్టాండ్తో పాటు ఇలా పాదాలు, స్వామివారి పాదాలు అండ్ స్వామివారికి విగ్రహం. దాంతోపాటు ఇదిగోండి వెంకటేశ్వర స్వామి అభిషేకం చేసుకోవడానికి వినాయకుడిని కూడా మొక్కాలి కంపల్సరీ. ఫస్ట్ వినాయకుడితోనే స్టార్ట్ చేస్తాం కదా, అందుకే వినాయకుడిది ఇత్తడి అనమాట ఇది. అండ్ లక్ష్మీదేవి, చూడండి ఎంత క్యూట్గా ఉందో లక్ష్మీదేవి కూడా. సో ఇదంతా ఒక సెట్ అనమాట. ఇది మాకు ఇద్దామనేసి, తను కూడా వ్రతం చేస్తానన్నది. సో ఫుల్ సెట్ తనకి చేస్తున్నాను అనమాట. డెకార్ వాళ్ళు వచ్చారనమాట. సో ఈ సరంజామ్ అంతా డెకార్దే. టైం లాగానే ఈసారి కూడా ఏస్థెటిక్ ఆర్ట్ స్టూడియో నుంచి తెప్పించాము. అండ్ వీళ్ళే అనమాట రెగ్యులర్గా వచ్చి అలా నీట్గా చేసేసి ఏ థీమ్ చెప్తే ఆ థీమ్లో వాళ్ళ ఐడియాస్ ఇస్తారు, వాళ్ళే చేసేస్తారు. నేను ఫైనల్ రిజల్ట్స్ మొత్తం అయ్యాక మళ్ళీ చూపిస్తాను. నవ్వుల ప్రపంచానికి యువరానిలా ఆత్మాభిమానం కలిగి వెలుగులు పంచే తారలా ఎంత కష్టాన్నైనా ఇష్టంతో ముందుకు సాగుతూ ఎల్లులు లేని ప్రేమను పంచుతూ నమ్మకానికి మరో రూపంలో అందరూ మెచ్చే మగవ మీరే కదా.
థ్యాంక్ యూ. ఎంత బాగా రాశారండి, సూపర్, మల్టీ టాలెంటెడ్ అసలు. నీకు ఫార్వర్డ్ చేస్తాను. చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ లవ్లీ వర్డ్స్ అండ్ ఆల్వేస్ స్మైల్. మీ మొహంలో ఎప్పుడు ఆ నవ్వు నాకు చాలా ఇష్టం. ఫైనల్ లుక్ అండి, ఇప్పుడే జస్ట్ అయిపోయింది. ఇందాక చెప్పాను కదా మొత్తానికి ఫైనల్ లుక్ చూపిస్తానని. హౌస్ ద డెకార్ నాకైతే ఈసారి చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఎస్థెటిక్ ఆర్ట్ స్టూడియో. డెకార్ అయిపోగానే ఇప్పుడు మా వెంకటేశ్వర స్వామికి వెల్కమ్ చెప్పడానికి వచ్చారండి మాధవి గారు ఫ్రమ్ స్కై డెకార్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్. హాయ్ అండి, వెల్కమ్. ఇలా అడగగానే తన పేజ్లో అయితే నాకు చాలా బాగా నచ్చాయి మీ డెకార్స్, మీ క్రియేటివిటీ అంతా కూడా. అది పర్సనల్గా ఈరోజు మేము ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. మంచిగా చేసిస్తాను. థ్యాంక్ యూ అండి. మీ టాలెంట్ చూపించేశారు కదా, ఇంకా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదండి. హియర్ స్పీకింగ్. చాలా చాలా బాగుంది, చాలా బాగా చేశారు. లిటరలీ 4 or 5 hours పట్టిందండి. కనీసం రెస్ట్ కూడా తీసుకోలేదు, కూర్చోలేదు. వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే దాదాపు 5 o'clock అలా స్టార్ట్ చేశారు కదండి. 6కి స్టార్ట్ చేశారు. 9 అంటే ఒక 3 hours ఫుల్గా ఇంత నీట్గా ఇంత క్యూట్గా డెకార్ రెడీ చేస్తారండి. అండ్ దీనికి సంబంధించిన పవర్స్ కానివ్వండి అన్ని తనే తెచ్చుకున్నారు. చాలా ఓపిక, చాలా ఇంట్రెస్ట్ ఉండాలి, యాక్చువల్లీ భక్తి కూడా ఉండాలి. దేవుడి మీద ఆయన అదృష్టం ఉండాలి, ఆ దేవుడిని అలంకరించుకునే అదృష్టం ఉండాలి. అది కూడా నిజమే. అదృష్టం నాకు దొరికింది, ఆ అదృష్టం మాకు దొరికింది ద్వారా. అండ్ మీకు కూడా మీరు గృహ ప్రవేశాలు చేసుకున్నా కానీ, లేదు మీరు ఇలాగే అలాగా సప్త శనివారం వ్రతం చేసుకున్నా, సత్యనారాయణ వ్రతం చేసుకున్నా, ఇలా ఏ పూజ చేసుకున్నా సరే ఈ స్పెషలైజ్డ్ డెకార్ ఇదైనా ఇంకా కూడా చేస్తున్నారు. హౌస్ వార్మింగ్ డెకరేట్ చేస్తాను మేడం. ఎనీ ఈవెంట్ డెకరేషన్ పక్కన అవైలబుల్ హైదరాబాద్. సూపర్ అండి. స్కై డెకార్స్ నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను డీటెయిల్స్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్ మాధవి. థ్యాంక్ యూ. నాది ఇది 8వ వారం అండి, వడ్డీ వారం కింద చేస్తున్నాను. యాక్చువల్లీ 7 వారాలే ఈ పూజ చేస్తారు. 8వ వారం వడ్డీ వారం చేయాలి అనే కంపల్షన్ ఏమీ లేదు, నేను నా ఇష్టంతో చేసుకుంటున్నారు. ఈ 7 వారాలు అప్పుడే అయిపోయింది అనిపించింది నాకు. 8వ వారం కూడా చేస్తే బాగుండని అనిపించింది. అంటే మొదటిగానే అనుకున్నాను 8వ వారం కూడా చేద్దాము అనేసి. అంతేకాని ఆయన వడ్డీ కాజుల వాడు కాబట్టి మనం వడ్డీ వారం కింద ఇంకో వారం చేయాలి అనే రూల్ ఎక్కడ ఎవరు చెప్పలేదు. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేను నా ఇష్టంతో చేశాను. మొత్తానికి ఈరోజు ఉదయం లేచిన అన్నీ రెడీ చేసుకుంటున్నాం. నన్ను రెడీ చేసుకుంటున్నాను. పాపం ఈరోజు మా ఆయన మాత్రం సిన్సియర్గా ఆయన చేసిన 7 శనివారాల వ్రతానికి ఫలితంగా ఈరోజు మొత్తం డెకరేషన్ పార్ట్ అంతా మా అయింది. బాగుంటే క్రెడిట్స్ ఇవ్వండి, నెక్స్ట్ టైం కూడా చేయడం నాకు హెల్ప్ చేస్తాడు కాబట్టి. నన్ను పొగడకపోయినా పర్లేదు, ఈ వ్లాగ్లో మా ఆయన మాత్రం పొగడండి. ఏమన్నా అనుకోండి, పొగడకుంటే చాలండి. సింప్లిసిటీని ఇష్టపడే మనిషి అండి, పొగడతలు అవి నచ్చమంట మా ఆయనకి. అండ్ ప్రస్తుతానికి నేను రెడీ అయిపోయాను అనమాట. మై జ్యువెలరీ, మై శారీ డీటెయిల్స్ ఇవన్నీ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, చూడండి. నవీన ఎట్ ఆఫీషియల్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. ఇక మిగతా వ్లాగ్స్లో కానీ రీల్స్లో కానీ మీరు అడిగిన డౌట్స్కి నేను ఇక్కడ క్లారిఫై ఇస్తున్నానండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ పిండి దీపాలని తర్వాత ఏం చేయాలని అడిగారు. ఇది తర్వాత మీరు వాటర్లో ఇక్కడ మనం వాడిన పూజ సామాన్లు అన్నిటితో పాటు పిండి దీపాలని కూడా మీరు కావాలంటే మీరు ప్రసాదంలాగా తినచ్చు, లేదు అని అంటే వాటర్లో వేయచ్చు, లేదు అనుకుంటే ఆవులకు కూడా వేయచ్చు అండి. అది మీ ఇష్టం, మీ కంఫర్ట్ జోన్ని బట్టి.
సో మొత్తానికి మా ఆయన గంట కష్టపడి ప్రిపరేషన్స్ అయిపోయాయి. అవి ఏంటంటో మీకు చూపిస్తాను ఇప్పుడు. వెనకాల డెకరేషన్ ఆల్రెడీ నేను చూసారు అక్కడ దాకా. సో పిండి దీపాలు పెట్టేశాను అనమాట 7 స్టాండ్లో. పిండి దీపాల్లో నువ్వుల నూనె కంపల్సరీ అండ్ తర్వాత నెయ్యి దీపాలు అనమాట. అవి రెండు నెయ్యి దీపాలు కూడా కంపల్సరీ. సో అటువైపుకి వెళ్తే ఇవి మెయిన్గా పెట్టాల్సిన ప్రసాదాలు: వడపప్పు, పానకం, బెల్లం, చిమిలి ఉండలు, నల్ల నువ్వులతో బెల్లం వేసి నెయ్యి వేసి చేసిన ఉండలు, సలివిడి ముద్ద ఇంకా మా మమ్మీ ఇవ్వలేదు, రెడీ అవుతుంది. అది వచ్చిన తర్వాత ఇది మెయిన్ 5 ప్రసాదాలు స్వామివారికి. అండ్ 7 శనివారాల వ్రతం 7 సింబల్ కాబట్టి నేను 7 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్తో డెకోర్ చేశాను, 7 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టాను, అండ్ తాంబూలానికి అరటిపళ్ళు పెట్టుకున్నాను. అండ్ వచ్చిన వాళ్ళకి దంపతులకి పెట్టడానికి కండువా కానివ్వండి, లుంగీస్ కానివ్వండి, పంచలు అండ్ చీరలు ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నా. పసుపు కుంకుమ అరేంజ్ చేసుకున్నాను. ముడుపు, మొదటి వారం కట్టుకున్న ముడుపు ఇది. 7 వారాలు అండ్ వడ్డీ వారం కూడా అదే ముడుపుని దేవుడి దగ్గర పెట్టి పూజ చేయాలి. ముడుపులో ఏముందో చెప్తాను. వినాయకుడిని కంపల్సరీ పెట్టాలి, లక్ష్మీదేవిని పెట్టాలి, ఇక్కడ వెంకటేశ్వర స్వామిని పెట్టాను. కలశం లోపల నీళ్లు పోసేసి కొంచెం పచ్చకర్పూరం వేసేసి పసుపు కుంకుమ అక్షంతలు కాయిన్ వేసేసి కొబ్బరికాయ పెట్టి గోవిందనామాలు పెట్టుకొని బ్లౌజ్ పీస్ పెట్టుకొని తమలపాకులు పెట్టుకున్నాను అనమాట. వెనకాల వెంకటేశ్వర స్వామి పాపం కవర్ అయ్యారు, కొంచెం హైట్ ఇద్దాం అనుకుంటున్నాను. హైట్ ఇచ్చిన తర్వాత చెప్తాను. అండ్ స్వామికి దూదిమాల వేశాను, అలాగే తులసిమాల కూడా వేశాను. ఇక్కడ కింద పసుపుతో వినాయకుడిని తయారు చేశాను. నా దగ్గర వెండిది ఉంది కాబట్టి జస్ట్ అలా అతికిచ్చాను అనమాట. అండ్ కాయిన్స్ పెట్టుకున్నాను. అభిషేకం ట్రే తీసుకున్నాను, నేను రెగ్యులర్గా పూజలు ఎక్కువ చేస్తాను కాబట్టి కంపల్సరీ ఏం కాదు. అండ్ మిగతాదంతా కూడా డెకార్ అనమాట. సో ఆ వెనకాల వచ్చేసి కలశం నాకు నీట్గా చాలా బాగా నచ్చింది, అందుకే పెట్టాను. అటు సైడ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి, కొంచెం సెట్ చేయాలి అనుకోవద్దు. సో ఈరోజంతా వెంకటేశ్వరమయం, గోవిందమయం. సో ఇవి మెయిన్ సెటప్ అనమాట, పూజకు కావాల్సినవి ఇవే. అండ్ లెట్స్ స్టార్ట్ పూజ ఫైనలీ. అండ్ ఈరోజు మా వెంకటేశ్వర స్వామి పద్మావతిని పూజ చేయడానికి మాతో పాటు ఇంకొక నవదంపతులు ఇచ్చారనమాట. ఇదిగోండి, మా కూతురు అల్లుడు. ఇంత పెద్ద కూతురు ఉంది ఏంటి అని మీరు అనుకోకండి. అఫ్కోర్స్ అంతకంటే పొడుగు ఒక మనిషి ఉన్నాడు నాకు, కాబట్టి ఇది బెటరే. సో తను మా అక్క, తన ఒక్కగానొక్క కూతురు, ఆమె ఒక్కగానొక్క మొగుడు. బాగుంది కదా ఇంట్రొడక్షన్. దీనికి చాయిస్ లేదు, లైఫ్లో ఉండేది ఒకరే కాబట్టి ఈ జంట కూడా ఆ జంట లాగా ఎప్పుడు అన్యోన్యంగా దాంపత్యంగా హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు మా అమ్మాయి మాటే మా అల్లుడు వినాలని ఈరోజు పూజ చేపిద్దామని పిలిపించాను. మొదటి వాయనం నవదంపతులకి ఇద్దామని. ఐదు ఓకే, ఇలాంటి అల్లుడే కావాలండి మాకు. అంతే నేను అనకముందు అనేస్తున్నారు మళ్ళీ, ఎంత మంచి అల్లుడు. మధ్యలో ఒక వారం గ్యాప్ వస్తుంది కదా ఆడవాళ్ళకి, అప్పుడేం చేయాలి అని అడిగారు. ఆ వీక్ వదిలేసి నెక్స్ట్ వారం నుంచి కంటిన్యూ చేసేసుకోవచ్చు. సపోజ్ మీరు 3 వారాలు చేసిన తర్వాత 4వ వారం మీకు గ్యాప్ వస్తే ఆ 4వ వారం గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ వారం నుంచి 4వ వారం 5వ వారం ఆరోగ్య వారం కింద చేసేసుకోవచ్చు అండి, తప్పేం లేదు. తర్వాత నాన్ వెజ్ తినొద్దా ఈ 7 వారాలు అని అడిగారు. యాక్చువల్లీ నేనైతే శనివారాలు మాత్రం ఉపవాసంతోనే చేశాను. రోజంతా కలిపి ఒకేసారి తినేదాన్ని, సాయంత్రం అది కూడా పలహారం లాగా తీసుకునేదాన్ని. ఉపవాసం చేస్తే మంచిది, పూజ అయిపోయేదాకా ఆ రోజు వెజిటేరియన్ తీసుకొని నేల మీద పడుకుంటే వీలైనంత గోవింద నామస్మరణ చేస్తే మంచిది. ఇంకా మిగతా రోజులైతే నేను డైట్లో ఉన్నాను కాబట్టి, నేను ప్రోటీన్ డైట్ కాబట్టి నేను ఎగ్స్ అవి తినేదాన్ని. కాబట్టి శనివారాలు మాత్రం నేను ఉన్నాను. మిమ్మల్ని అలాగే చేయమని నేను చెప్పను, నేనున్నది మీకు చెప్తున్నాను అనమాట. కొంచెం పూజా ద్రవ్యాలన్నింటిలో చల్లండి. ఈ మంత్రాలలోని అర్థం ఏంటంటే, మనం ఈ భూమండలంలో ఎన్నైతే పవిత్ర గంగా జలాలు, పవిత్ర నదులు ఉన్నాయో గణపతి దగ్గర వేసేసేయండి. ఈసారి యజ్ఞోపేతాలు తయారు చేస్తే ఇలాంటి నమస్కారం చేయండి. దేవాళ్ళు అక్కడ నమస్కారం చేయండి. ఆరోహంతో పుష్పణీ హరదాశ్చ పునరేకాని సముద్రస్య గృహ ఇవే శివగణాధిపతి నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. ఆభరణార్థం అలంకరణార్థం అక్షతై పూజయామి. పూజాం సమర్పయామి. ధూపం ఈసారి అగరవత్తయ. ఈసారి ఒక పుష్పాన్ని 2 అక్షతలని పట్టు నమస్కారం చేయండి. ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ఆహారేషు
వ్యవసాయేషు ఉద్యోగేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం కోటిలాభ ప్రాప్త్యర్థం ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శ్రీ అలివేలమంగా పద్మావతి సమేత పితా అధమాన్ నవనస్పతి మధుమాగో అతు సూర్యః ఆస్తిర్గామో భవంతునః స్వాదప్పమస్తు దివ్యాయ ధర్మనే స్వాతంత్రాయ సుఖమేహి తునా దేవా అయ్యదంత సాధ్యార్హ జయ శ్రీ అలివేలమంగా పద్మావతి శేషాద్రినయాయ నమః అవి మందార పూలు కూడా ఇచ్చాడు డాడీ. ఓం కేశవాయ నమః ఓం శ్రీవత్సవక్షసే నమః ఓం సర్వేశాయ నమః ఓం గోపాలాయ నమః ఓం యాదవేంద్రాయ నమః ఓం నిత్యయపరస్వరూపిణే నమః ఓం చతుర్వేదాత్మకాయ నమః ఓం విష్ణవే నమః ఓం అచ్యుతాయ నమః ఓం పద్మినీప్రియాయ నమః ఓం ధరావతయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం కటిహస్తాయ నమః ఓం వరప్రదాయ నమః ఓం అనేకాత్మనే నమః ఓం వీరబంధవే నమః ఓం ఆర్తలోకభయప్రదాయ నమః ఓం హిరణ్మయే నమః ఓం లక్ష్మీయే నమః ఓం నిత్యపుష్టాయ నమః ఓం విభావత్యే నమః ఓం ఆదిత్యే నమః ఓం నిత్యే నమః ఓం దేవతాయ నమః ఓం వసుధాయ నమః గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోవింద. ఆ ముడుపులో మనము పసుపు నీళ్ళలో కొంచెం పచ్చకర్పూరం వేసి తెల్లని బట్టని అందులో డిప్ చేసేసి కొంచెం ఆరబెట్టేసి ఆరిన తర్వాత 7 గుప్పెళ్ళతో బియ్యం వేసేసి 7 ఇలాచీలు 7 లవంగాలు వేసేసి 7 ఎండు ఖర్జూరాలు వేసేసి 7 కాయిన్స్ వేసేసి మీకు నచ్చిన మీ కోరికని అంటే మీకు ఒకవేళ పిల్లలు కావాలంటే ఉయ్యాలా అలాగా మీ కోరికకు సంబంధించి అందులో వేయచ్చు. నేనైతే నా కోరికకు సంబంధించి అలాంటివి దొరకలేదు కాబట్టి నేను చిట్టి రాసి పెట్టుకున్నాను. అండ్ మీకు నచ్చినంత డబ్బులు కూడా అందులో వేయచ్చు. సో ఇది కంపల్సరీ ఏం కాదు, ముడుపు కూడా కంపల్సరీ ఏం కాదు. నేనైతే నాకు ఒక కోరికతో నేను చేశాను కాబట్టి నేను ఇలా ముడుపు కట్టి పెట్టుకున్నాను అనమాట. ఈ ముడుపుని ప్రతి వారం కూడా నేను పూజలో పెడతాను. పూజ అయిపోయిన తర్వాత దేవుడి గదిలో పెట్టేదాన్ని. ఈ 7 వారాలు అయిపోయిన తర్వాత ఉద్యాపన వారం కూడా అయిపోయిన తర్వాత దీన్ని మనం వెంకటేశ్వర స్వామి గుడిలో వేయచ్చు. తిరుపతికి వెళ్ళాలనుకున్న వాళ్ళు తిరుపతికి వెళ్ళి తిరుపతి హుండీలో కూడా వేయచ్చు. పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపశం భవ త్రాహిమాన్ కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ సారథ్య భావేన రక్ష రక్ష వెంకటేశ్వర ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఇద్దరు పెద్ద ఉద్యోగంలో చేరి మంచిగా ఇది 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 ఇదేదో ఎక్కువలేదు ఇడిది. కమాన్ ఓకే చాలు చాలు లేవచ్చు ఇక. ఇద్దరు నాకు నెలకు ఒక నెక్లెస్ ఇప్పించేంత, నెలకు వడ్డానం ఇప్పించేంత సంపాదించాలని కోరుకుంటున్నాను. అలా చెప్పాలి. అట్లా కాదు కానీ మీరు ఏం కోరుకుంటే అదే జరగాలని కోరుకుంటున్నాను.
మీ ఇద్దరు నిండు నూరేళ్ళు ఇలాగే ఉండాలి. వచ్చే జన్మలో కూడా మీ ఇద్దరు భార్య భర్తలుగా పుట్టాలి. 2 విల్లాలు 3 ఆడి కార్లతో వర్ధిల్లాలి. ఓకే. సప్త శనివార వ్రతం చేసుకోవాలని మీరు కూడా నేను కోరుకుంటున్నాను. అందుకే మీకోసం వెంకటేశ్వర స్వామిని ఈయన దీవెనలో మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సప్త శనివారాల వ్రతాన్ని చేసుకోవాలి. అనుకున్నది నెరవేరుతుంది. పూజ చూసారు, వాయినాలు చూసారు, మా హడావుడి అంతా చూసారు. ముఖ్యమైనది నా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ఎంటైర్, ఎందుకంటే వచ్చిన వాళ్ళకి మనం ఎంత మంచి అతిథి మర్యాద చేస్తాం అంత మంచి భోజనం కూడా పెట్టాలి. బట్ భోజనం విషయం ఫస్ట్ భోజనం చూపించి మాట్లాడతాను. ఇదిగోండి మంచి చట్నీస్, టొమాటో చట్నీ, ఇది గోంగూర చట్నీ, వావ్, అండ్ పులిహోర, గారెలు, పూరీలు, చోలే భటూరే, బగారా రైస్, మసాలా వంకాయ, వైట్ రైస్, సాంబార్, అండ్ వడియాలు అండ్ మజ్జిగ చారు, పెరుగు, సాల్ట్తో సహా, అండ్ మై ఫేవరెట్ స్వీట్ పొంగల్ అండి. అలాంగ్ విత్ వాటర్ బాటిల్స్, స్పూన్స్, ప్లేట్స్, సెటప్, అండ్ వాళ్ళ హైజీన్ చూసారండి. నేను యాక్చువల్లీ 3 years నుంచి దాదాపుగా ఇదే క్యాటరింగ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే అతిథులకి మంచి ఫుడ్ పెడితేనే మనం సక్సెస్ అయినట్టు. ఆ ఫుడ్ విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. నేనైతే ఎప్పుడు అవ్వను. బట్ నాకు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా రాలేదు ఎప్పుడు. ఎందుకంటే శ్రీ గాయత్రి క్యాటరర్స్ వల్ల మా ఇంట్లో చిన్నది 20 people 50 people ఫంక్షన్ నుంచి గృహప్రవేశం, పెళ్ళిళ్ళ దాకా అన్నీ కూడా మా ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్కి తనే చేస్తారు. అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్ కూడా. టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఇప్పటి వరకు సింగిల్ గెస్ట్ కూడా కంప్లైంట్ లేదు టేస్ట్ గురించి కానీ, హాస్పిటాలిటీ గురించి కానీ. ఇంకా మనం ఉండి చూసుకోవాల్సిన పని కూడా లేదండి, వాళ్ళే చూసుకుంటారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ నందిని గారు. అండ్ శ్రీ గాయత్రి క్యాటరర్స్, మీకు కూడా మీ ఇంట్లో ఎలాంటి సందర్భాలు ఉన్నా సరే మీరు హ్యాపీగా ఇక్కడ ఫుడ్ తీసుకోవచ్చు. అండ్ ఫుడ్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, క్యాటరింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ నందిని గారు ఫర్ ఆల్ దట్ యమ్మీ ఫుడ్. యాక్చువల్లీ ఐమ్ డైయింగ్ టు టేస్ట్ ఇట్, బట్ లోపల పని అయిపోయిన తర్వాత లాస్ట్కి మనం అన్నీ టేస్ట్ చేద్దాం. చెప్పాను ఇప్పుడు. ఏం అవసరం లేదు, నా కొంగు పట్టుకొని తిరిగితే చాలు. అదొకటి చెప్పాను. నాది నా డాడీ, నా కళ్ళు, నా స్ట్రక్చర్ అన్నీ డాడీవే. ఆ స్ట్రక్చర్ మా మమ్మీది, అందుకే లావ్ అయ్యాను. మా డాడీ సన్నగా ఉంటాడు బాగా. ఇప్పుడు సన్నగా అయింది, వయసులో ఉన్నప్పుడు కొంచెం లావుగానే ఉండింది. అయ్యో తెలుసు, నాకు ఆవిడ గొంతు చాలా ఇష్టం. మీ అందరి ఓటు ఫలితమే నాకు వచ్చిందండి. పెట్టాను అక్కడ, తీస్తాను. అందరి కోరికలు తీరాలని, మన ఇప్పుడే కనీసం ఎప్పటికైనా మన కోరికలు తీరాలని కోరుకుంటున్నాం.
ఇక చాలామంది 7 వారాల్లో వాళ్ళ పూజ అయిపోయిన తర్వాత ఒక్కో వారం ఒక్కొక్క జంటని పిలిచి వాళ్ళకి వాయనం ఇచ్చి భోజనాలు పెడతారు ఒక్కో జంటకి. నాకు అలా టైం కుదరలేదు కాబట్టి నేను 8వ వారం ఉద్యాపన వారంలోనే 7 జంటల్ని పిలిచి 7 జంటలకి వాయనం ఇచ్చి వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టాను. మామూలుగా మన చేత్తోనే ఉండి మన చేత్తోనే వడ్డించి ఆ విస్తరాకు మనమే తీస్తే చాలా మంచిది అని విన్నాను. మీకు కుదిరితే చేయండి. ఇక ఈ పూజకి ముఖ్యంగా కావాల్సింది 7 పిండి దీపాలు. బియ్యం పిండిలో కొద్దిగా నెయ్యి వేసేసి, అరటిపండు వేసేసి, బెల్లం వేసేసి, గట్టిగా మంచిగా పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. దాన్ని దీపాల కింద పెట్టాలి. దీన్ని చలివిడి అంటాము. దీన్నే ఇంకో 2 లడ్డూల్లాగా చేసుకోవాలి. ఈ 7 దీపాల్లోనూ నువ్వుల నూనె వేసి వెలిగించాలి. 2 నెయ్యి దీపాలు వెలిగించాలి. దేవుడి పుస్తకం దొరుకుతుంది, 7 శనివారాల వ్రత పుస్తకం. ఆ పుస్తకాన్ని తీసుకొని అందులో ఉన్న అన్ని చదివితే చాలా మంచిదండి. నేనైతే ముఖ్యంగా ప్రతి వారం వినాయకుడితో స్టార్ట్ చేసి వినాయకుడి పూజ చేసేసి తర్వాత వెంకటేశ్వరి నామాలన్నీ చదువుకొని ఆ వెంకటేశ్వరి అష్టోత్తరం అంతా చదువుకొని వెంకటేశ్వరుని గోవింద నామాలు అన్నీ చదువుకొని తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకున్నాను. ఇది నేను ఎవ్రీ వీక్ నేను చేసింది. ఇక ఆ పుస్తకం అంతా మీకు ఎంత వీలైతే అంత చదువుకుంటే మంచిది. అండ్ ప్రసాదం కింద మనం నువ్వులుండలు అంటే నల్ల నువ్వులు తీసుకొని కొంచెం దొరగా వేయించేసి అందులో కొంచెం బెల్లము నెయ్యి వేసి ఉండలుగా చుట్టుకోవాలి. వడపప్పు పానకం చేయాలి. ఇవే ముఖ్యంగా చేయాల్సినవండి. ఇవి తర్వాత ఇంకా మీ స్తోమతకి తగ్గట్టు మీ ఓపికకి తగ్గట్టు మీరు ఎంత చేసుకున్నా సరే అది మీ ఇష్టం. తీరిందా, నేనేం కోరుకున్నానో ఇలాంటివన్నీ కూడా నా కోరిక తీరగానే నేను ఇమ్మీడియట్గా ఇంకా బ్లాగ్ చేసి ఇదిగోండి ఇదే నేను కోరుకున్నాను, ఇలా తీరింది, నాకు ఇలా ఫీల్ అయిందని మీతో పంచుకుంటాను. అఫ్కోర్స్ నా మంచి చెడు అంతా మీతోనే పంచుకుంటాను కాబట్టి. అండ్ ఇవాళ మాత్రం నేను మా వాళ్ళని పిలుచుకున్నాను అనమాట. మా అమ్మ తరఫు బంధువుల్ని, మా అమ్మ వాళ్ళ తమ్ముళ్ళని, వాళ్ళ భార్యల్ని, అలాగే మా అక్కల్ని, వీళ్ళని మా ఫ్యామిలీ సైడే పిలిచాను ఈసారి. ఎందుకంటే 7 జంటలకి ఇవ్వాలి కాబట్టి ఆ 7 జంటలు ఎవరైతే ఈ వ్రతం చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఆల్రెడీ చేశారో, ఇలాంటి వాళ్ళని ఇంకా చూస్ చేసుకున్నాను నేను. నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెట్టేటప్పుడు మీరు అందరూ అడిగారు మాకు ఇవ్వండి అనేసి. తప్పకుండా అండి, నెక్స్ట్ టైం మీకోసం ఒక గివ్ అవే ప్లాన్ చేస్తాను. ఈ వ్రతానికి సంబంధించి మీకు ఏ డౌట్లు ఉన్నా సరే నాకు కింద కమెంట్ సెషన్లో కమెంట్ చేస్తే నేను అన్నిటికీ కూడా ఆన్సర్స్ ఇస్తాను. మీ నెగిటివ్ కమెంట్స్ చేసే వాళ్ళకు కూడా ఇంకొకటండి, ఈవిడ ఇలా చేసుకుంది, అలా డెకరేట్ చేసింది, ఇలా పట్టు చీరలు కట్టుకుంది, అన్ని నగలు పెట్టుకుంది, ఇంత లావిష్గా చేసింది, ఏం నేర్పిస్తున్నారు మీ సమాజానికి అంటే, నేను సమాజానికి నేర్పించడానికి చేయట్లేదండి. నన్ను చూసి నలుగురు ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి మన కల్చర్ని వాళ్ళు కూడా ఎక్స్పాండ్ చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్తో చేస్తున్నాను. ఇది నేను నా స్తోమతకి తగ్గట్టు, నా ఇష్టానికి తగ్గట్టు, నన్ను దేవుడు ఎంత బాగా చూసుకుంటే నేను ఆయన్ని అంత బాగా చూసుకోవాలి అనే మా మైండ్ సెట్తో నేను ఇలా చేసుకుంటున్నాను. మీ స్తోమతకి తగ్గట్టుగానే మీరు చేసుకోండి. ఏమీ లేకపోయినా పర్వాలేదు, వెంకటేశ్వరుడి పటం పెట్టుకొని దీపాలు పెట్టుకుంటే చాలండి. అవారు ఖాందాన్ మెయిన్ మెంబర్ అనమాట. మా మమ్మీ వాళ్ళ ఖాందాన్ వచ్చారు ఈరోజు మా 7 శనివారాల వ్రతానికి మమ్మల్ని బ్లెస్ చేయడానికి. అందుకే స్పెషల్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. మా మమ్మీ ఆడపడుచు, మా వరలక్ష్మి మరదల ఆడపడుచు అనరా, ఓకే, మా మమ్మీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట వరలక్ష్మి ఆంటీ. ఈమె మా మమ్మీకి 2వ కూతురు అవ్వారు శిరీష. కాకపోతే ఒకటే ఇంటి నుంచి మా మమ్మీ తమ్ముడిని ఇచ్చి చేసామన్నమాట, అందుకని అవ్వారు అయిపోయింది ఆవిడ. ఈవిడ మోస్ట్ డిమాండెడ్ ఆఫ్ అవ్వారు ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్కి. మిసెస్ కరుణ గంగాధర్ మా మమ్మీ వాళ్ళ చిన్న తమ్ముడి పెళ్ళం, చిన్న మరదలు. ఓకే డైన్, ఓకే. అండ్ నవీన్ మా అంకుల్, అదిలేండి నాకంటే చాలా చిన్నోడు పాపం, బట్ అలా చెప్పడం నాకు చాలా బాగుంది అనమాట, నా ఏజ్ని తగ్గించుకుందామని. అలా ఎందుకు చెప్తాను నేను, అలా స్ట్రైట్గా ఇంట్రడ్యూస్ చేయను. మా నెక్స్ట్ జనరేషన్. కాకపోతే నాకంటే 10 ఏళ్ళారా చిన్నోడు, అంతే చిన్నోడు అనమాట. నవీన్ మా మామయ్య కొడుకు,
అండ్ ఈ అబ్బాయి వచ్చేసి నువ్వే ఇంట్రొడ్యూస్ చేయాలి, వీళ్ళ బామర్ది అనమాట. ఈమె వచ్చేసి నా చిన్నతనంలోనే మా అక్క కుట్టేసింది కాబట్టి నా కూతురు అయింది. కాకపోతే నాకంటే 10 ఏళ్ళు చిన్న, నువ్వు 12 ఏళ్ళు చిన్న, 19 ఇయర్స్ చిన్న నువ్వు. ఈమెకి నాకు ఏ సంబంధం లేదండి, ఈమె ఎవరో నాకు తెలీదు, జస్ట్ వచ్చిందని ఇంట్రడ్యూస్. మా ఇంటికి వచ్చిన కొత్త అల్లుడు ఇందాక మీకు ఇంట్రడ్యూస్ చేశాను. సో రీసెంట్గా మా నిక్కీని పెళ్లి చేసుకుని అవ్వారు కాందంలోకి ఎంటర్ అయిన ఒక మేజర్ కుటుంబ సభ్యుడు. చాలా బాగా నిన్న తెలుగు బాగా వచ్చేసింది నాకు. సో మా కుటుంబంలోకి నెక్స్ట్ యాక్చువల్లీ సెకండ్ లవ్ మ్యారేజ్ చేసుకోబోతుంది. మిగతా అందరివి అరేంజ్డ్ మ్యారేజెస్ అండి అవ్వారు కాందంలో ఇప్పటి వరకు కూడా. కానీ మా వంశాన్ని నెక్స్ట్ జనరేషన్కి, నెక్స్ట్ వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఇవ్వడానికి మా మామయ్య, మా మమ్మీ వాళ్ళ రెండో తమ్ముడు కదా, రెండో తమ్ముడు. సో రెండో తమ్ముడు వాళ్ళ అబ్బాయి త్వరలో లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. మా 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 ఫ్యామిలీలో కొత్త అధ్యాయం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి వీళ్ళ తమ్ముడు ఆల్రెడీ పరువు నిలబెట్టేశాడు, ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. సో తమ్ముడు చేస్తే నేను ఎందుకు చేసుకోవద్దు అని చెప్పేసి మా జయంత్ ఆ లెగసీని ఎక్స్టెండ్ చేస్తున్నాడు అనమాట. అండ్ మా ఖాందాన్లో చదువుల బిడ్డ, ఇందాక మీకు ఇంట్రడ్యూస్ చేసిన కరుణ వాళ్ళ అమ్మాయి. సో ఆల్ టాప్ ర్యాంకర్స్ గ్రేడ్ అసోసియేషన్కి ఈమె టీం మెంబర్ అనమాట. ఇందాక ఇంట్రడ్యూస్ చేసిన అలా తిప్పున్నాను మా నవీన్ వాళ్ళ వైఫ్. తను ఒక స్పెషల్ మెంబర్ని తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఈయన కోసం ఇదంతా చేశాను నేను. హీఈస్ ద మెంబర్ అండి. ఈయన తీవ్రమైన నాని ఫ్యాన్ అంట. నీ పేరు చెప్పు. ఓ నీ పేరు అల్లు అర్జున్ కదా? అవునంట. వాట్ ఈస్ యువర్ నేమ్ చెప్పు. నాని అస్సలు మంచి హీరో కాదు. ఇప్పుడు చూడండి ఎలా వెళ్ళిపోయిందో. ఈయన డై హార్డ్ నాని ఫ్యాన్ అంట, నేను డై హార్డ్ అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి మాకు ఇప్పుడు ఫ్యాన్ వార్ స్టార్ట్ అయింది. ఈరోజు మా సప్త శనివార వ్రతం చివరి వారం అనమాట, ఉద్యాపన అయిపోయింది. అండ్ ఈరోజు చాలా 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 సంతోషంగా ఉంది నాకు, ఎందుకంటే అనుకున్న వాళ్ళందరూ వచ్చారు. 7 జంటలకి వాయనం ఇవ్వాలి అని అంటారు ఇవాళ. సో 7 జంటలు కూడా వచ్చారు, వాయనాన్ని అందుకున్నారు. అండ్ వాళ్ళందరికీ కూడా నేను వెంకటేశ్వర స్వామిని ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరూ కూడా వాళ్ళు వ్రతం చేసుకున్నప్పుడు నన్ను పిలుస్తానన్నారు, అది కూడా చాలా ఆనందంగా ఉంది. సో ఇవన్నీ ఇలాగే చేయాలని కాదు, మీకు డబ్బులు ఉన్నాయి, మీరు రిచ్, మీరు అలా చేస్తారు ఇలా చేస్తారని నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళందరికీ కూడా ముందుగా నేను చెప్పే విషయం ఏంటంటే, ఇలాగే చేయాలని కాదు, నాకు దేవుడు ఎంత ఇచ్చాడో నేను తిరిగి ఎంత ఇవ్వగలను, అంటే ఎలా చేయగలను ఆయన నాకు ఇచ్చిన దానికి అని నా ఇష్టంతో, నా స్తోమతకి తగ్గట్టు, నా మనసు వచ్చినట్టు నేను చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవాలన్నా ఏం లేదు, ఇలా మేము ప్రమోట్ చేస్తున్నామని లేదు. నీ శక్తికి తగ్గట్టు ఎంత వీలైతే అంత చేసుకుంటే చాలు. దేవుడి గదిలోనే 7 పిండి దీపాలు పెట్టి కొంచెం నైవేద్యం, నువ్వులుండ నైవేద్యం పెట్టినా కూడా సరిపోతుంది. నేను నా చిన్నప్పుడు మా అమ్మ నాన్నతో ఉన్నప్పుడు అలా చేసుకున్న వాళ్ళమే. ఇప్పుడు నేను బాగున్నాను కాబట్టి, ఆ దేవుడి దయ వల్లే నేను బాగున్నాను కాబట్టి, నాకు దయ చూపించిన దేవుడికి నేనేం చేయగలను, ఎంత చేయగలను అనే పూజల్ని నా స్తోమతకు తగ్గట్టు చేసుకుంటున్నాను. సో ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. మీ అందరూ కూడా నాకైతే చాలా పాజిటివ్ వైబ్స్, చాలా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఏమొచ్చింది అనేది నేను ఫర్దర్ 2 monthsలో మీకు చెప్తాను, రిజల్ట్ ఏంటి, నేనేం కోరుకున్నాను అనేది. అండ్ నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఏంటంటే, వెంకటేశ్వర స్వామి వ్రతం చేశాను. మరి శివయ్య అంటే నాకు చాలా 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 ఇష్టం కాబట్టి, నా ఫేవరెట్ గాడ్ సిన్స్ చైల్డ్హుడ్ కాబట్టి, నాకు ఈ మధ్య తెలిసింది ఈ వ్రతం చేస్తున్నప్పుడు 16 సోమవారాల వ్రతం ఉంటుందని. నెక్స్ట్ త్వరలో అది స్టార్ట్ చేయబోతున్నాను శ్రావణ మాసంలో. అదేంటి ఎలా చేయాలి అవి కూడా నెక్స్ట్ నా వ్లాగ్స్ చూసే వాళ్ళందరికీ కూడా అప్డేట్ నేను నేర్చుకొని మీకు నేర్పిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గోవిందా గోవిందా. కట్టప్ప దొంగ దెబ్బ తీసినట్టు నేను వెనకాల తిరిగినప్పుడు మా ఆయన దొంగ దెబ్బ తీశాడు.